నమస్కారం. భద్రకాళి కన్సల్టింగ్‌కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఈరోజు మనం మొదలు పెడుతున్నాము ఏడబ్ల్యూఎస్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ కోర్స్. మీరు స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేశారు. అది క్లౌడ్ మీద రన్ అవుతుంది. మీరు నెట్‌ఫ్లిక్స్ చూస్తున్నారు. అది క్లౌడ్ మీద రన్ అవుతుంది. మీరు గూగుల్ మ్యాప్స్ యూజ్ చేస్తున్నారు. అది కూడా క్లౌడ్ మీద రన్ అవుతుంది. ఈ టెక్నాలజీ వెనుక ఏడబ్ల్యూఎస్ అమెజాన్ వెబ్ సర్వీస్ ఉంది. ఈ చాప్టర్లో మనం అర్థం చేసుకుంటాం క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏమిటి, ఏడబ్ల్యూఎస్ ఎలా పనిచేస్తుంది. ఈ వీడియో చివరి వరకు మీకు క్లౌడ్ మీద సాలిడ్ ఫౌండేషన్ రెడీ అవుతుంది. మొదలు పెడదాం. మీకు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడగాలి. మీరు ఎప్పుడైనా గమనించారా వాట్సాప్ మెసేజ్ ఎలా ఇన్స్టెంట్ డెలివరీ అవుతుందో, యూట్యూబ్ వీడియో బఫర్ అవ్వకుండా ఎలా ప్లే అవుతుందో, ఫ్లిప్కార్ట్ సేల్ టైంలో మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఒకేసారి ఆర్డర్ చేసిన సైట్ క్రాష్ ఎందుకు అవ్వదో? ఆన్సర్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. ఈ చాప్టర్లో మనం నేర్చుకుంటాం మొదటిగా క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏమిటి, ఎలా పనిచేస్తుందో, రెండవది క్లౌడ్ వల్ల ఏం బెనిఫిట్స్ ఉన్నాయో, మూడవది ఐఏఏఎస్, పిఏఏఎస్, ఎస్ఏఏఎస్ అంటే ఏమిటో సింపుల్ ఎగ్జాంపుల్స్ తో, నాలుగవది ఏడబ్ల్యూఎస్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, రీజన్స్, అవైలబిలిటీ జోన్స్, ఎడ్జ్ లొకేషన్ అంటే ఏంటో, చివరిగా షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్ ఏడబ్ల్యూఎస్ వర్సెస్ కస్టమర్. ఈ వీడియో చివరి వరకు మీకు ఇవి అన్ని క్లియర్ గా అర్థమవుతాయి. స్టార్ట్ చేద్దాం. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏమిటి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో చూద్దాం. పాత రోజుల్లో మీకు ఒక వెబ్సైట్ రన్ చేయాలంటే ఏం చేయాలి? సర్వర్ కొనాలి, లక్షల రూపాయలు, డేటా సెంటర్ బిల్డ్ చేయాలి, ఎలక్ట్రిసిటీ, కూలింగ్, సెక్యూరిటీ అన్ని, ఐటీ టీమ్ ని హైర్ చేయాలి మెయింటైన్ చేయడానికి. ఇదంతా చాలా ఎక్స్పెన్సివ్, టైం కన్జ్యూమింగ్. ఇప్పుడు అదే పని క్లౌడ్ తో చేయాలంటే ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేయాలి ఫ్రీగా, సర్వర్ లాంచ్ చేయాలి మినిట్స్ లో, యూజ్ చేసినంత మాత్రమే పే చేయండి. ఇదే క్లౌడ్ కంప్యూటింగ్. ఇంటర్నెట్ ద్వారా కంప్యూటింగ్ రిసోర్స్ ని ఆన్ డిమాండ్ గా పే యాజ్ యూ గో మోడల్లో వాడుతాం. ముందుగా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. రెస్టారెంట్ వర్సెస్ హోమ్ కుకింగ్. ఒకసారి ఆలోచించండి. మీరు ఇంట్లో కుకింగ్ చేయాలంటే ఏం చేయాలి? గ్రాసరీస్ కొనాలి, గ్యాస్ ఉండాలి, కుకింగ్ చేయడానికి టైం పడుతుంది, క్లీనప్ కూడా మీరే చేయాలి. ఇది కొంచెం ట్రెడిషనల్ ఐటీ ఆన్ ప్రెమిసెస్ లాంటిది. ఇప్పుడు అదే పని రెస్టారెంట్ లో చేస్తే వెళ్ళి ఆర్డర్ పెడతాం, ఫుడ్ రెడీగా వస్తుంది, ఆర్డర్ చేసిన దానికే పే చేస్తారు, మెయింటెనెన్స్, కుకింగ్ టెన్షన్ ఏమీ లేవు. ఇది క్లౌడ్ కంప్యూటింగ్ లాగా. క్లౌడ్ కి 5 ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. ఇవి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్ అండ్ టెక్నాలజీ డెఫినిషన్ ప్రకారం. మొదటిది ఆన్ డిమాండ్ సెల్ఫ్ సర్వీస్. మీరు రెస్టారెంట్ కి వెళ్ళిన వెంటనే ఆర్డర్ పెట్టగలరు. రెండవది బ్రాడ్ నెట్వర్క్ యాక్సెస్. చాలా బ్రాంచులు ఉన్నట్టుగా ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే ఎక్కడైనా యాక్సెస్ చేయగలరు. మూడవది రీసోర్స్ పూలింగ్. అదే కిచెన్ చాలా కస్టమర్స్ కి సర్వ్ చేస్తుంది. నాలుగవది ర్యాపిడ్ ఎలాస్టిసిటీ. ఎక్కువ మంది వస్తే ఎక్కువ ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. ఐదవది మెజర్డ్ సర్వీస్. మీరు ఆర్డర్ చేసిన దానికి మాత్రమే బిల్ చేస్తారు. ఇప్పుడు మనం చూద్దాం క్లౌడ్ వల్ల ఎగ్జాక్ట్లీ ఏం బెనిఫిట్స్ ఉంటాయో. మొదట బెనిఫిట్ కాస్ట్ సేవింగ్. మీ బిజినెస్ స్టార్ట్ అయ్యే ముందు క్రోర్స్ స్పెండ్ చేసి సర్వర్స్ కొనే బదులు ఏడబ్ల్యూఎస్ లో స్టార్ట్ చేస్తే యూస్ చేసినంత మాత్రమే పే చేస్తారు. ఎగ్జాంపుల్ చూద్దాం. దివాళీ కోసం ఫుల్ ఇయర్ సర్వర్స్ మెయింటైన్ చేయడం లేదా దివాళీ రోజున మాత్రమే రెంట్ తీసుకోవడం. ఇది క్లౌడ్ మ్యాజిక్. దివాళీ ఎగ్జాంపుల్ ఎలాబరేట్ చేద్దాం. ట్రెడిషనల్ ఆన్ ప్రెమిసెస్ డేటా సెంటర్ లో మీరు ఒక రీటైల్ బిజినెస్ రన్ చేస్తున్నారని ఊహించుకోండి. దివాళీ సెషన్ వస్తే కస్టమర్స్ చాలా ఎక్కువ మంది వెబ్సైట్ విజిట్ చేస్తారు. మీరు ముందుగానే యాంటిసిపేట్ చేసి ఎక్కువ సర్వర్స్ కొనాలి, స్టోరేజ్ పెంచాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడ్ చేయాలి. ప్రాబ్లం ఏమిటంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇయర్ మొత్తం యూస్ అవ్వదు. దివాళీ అయిపోయిన తర్వాత ట్రాఫిక్ తగ్గిపోతుంది, కానీ మీరు కొనుక్కున్న సర్వర్స్ మాత్రం ఐడల్ గా ఉంటాయి. ఐడల్ గా ఉన్నా కూడా ఎలక్ట్రిసిటీ కాస్ట్, మెయింటెనెన్స్ కాస్ట్, స్పేస్ కాస్ట్ ఇవన్నీ పే చేయాల్సి ఉంటుంది. అంటే మీరు పీక్ డిమాండ్ కోసం ఇన్వెస్ట్ చేశారు, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు క్లౌడ్ ఏడబ్ల్యూఎస్ అప్రోచ్ చూద్దాం, స్మార్ట్ వే. ఇప్పుడు అదే సినారియోని క్లౌడ్ లో చూద్దాం. నార్మల్ డేస్ లో స్మాల్ సర్వర్స్, లో కాస్ట్. దివాళీ వస్తే జస్ట్ ఫ్యూ క్లిక్స్ తో స్కేల్ అప్ అవుతాయి, మోర్ సర్వర్స్ యాడ్ అవుతాయి, కానీ మీరు ఆటో స్కేలింగ్ ఎనేబుల్ చేయాలి. దివాళీ సేల్ పీక్ లో సిస్టమ్ ఆటోమేటికల్ గా సర్వర్స్ ని యాడ్ చేస్తుంది, కస్టమర్ స్మూత్ ఎక్స్పీరియన్స్ పొందుతారు. దివాళీ అయిపోయాక సర్వర్ స్కేల్ డౌన్ అవుతాయి, అంటే ఆటోమేటిక్ గా డిలీట్ అవుతాయి. మీరు యూస్ చేసినంత మాత్రమే పే చేస్తారు. ఐడల్ రిసోర్స్ కోసం జీరో వేస్ట్. రెండవ బెనిఫిట్ స్కేలబిలిటీ. ఐపీఎల్ టికెట్ బుకింగ్ టైంలో మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఒకేసారి వెబ్సైట్ విజిట్ చేస్తారు. ఏడబ్ల్యూఎస్ లో ఆటో స్కేలింగ్ ఎనేబుల్ చేస్తే ట్రాఫిక్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా సర్వర్స్ యాడ్ అవుతాయి, తగ్గినప్పుడు తగ్గుతాయి, అంటే డిలీట్ అయిపోతాయి. మూడవ బెనిఫిట్ స్పీడ్ అండ్ అజైలిటీ. కొత్త ఐడియా వచ్చింది, ఏడబ్ల్యూఎస్ లో మినిట్స్ లో డిప్లాయ్ చేయవచ్చు, ఎక్స్పెరిమెంట్ చేయవచ్చు,
ఫెయిల్ అయినా క్విక్లీ పివట్ చేయవచ్చు. నాలుగవ బెనిఫిట్ గ్లోబల్ రీచ్. మీ యాప్ని యుఎస్లో, యూరోప్లో, ఆస్ట్రేలియా అన్ని చోట్ల సేమ్ లో లేటెన్సీతో సర్వ్ చేయవచ్చు. ఏడబ్ల్యూఎస్కి 33 పైగా రీజన్స్ ఉన్నాయి వరల్డ్ వైడ్లో. ఐదవ బెనిఫిట్ ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్స్. మిలిటరీ గ్రేడ్ ఫిజికల్ సెక్యూరిటీ ఉంటుంది. ISO 27001, PCI DSS, HIPAA అన్ని కంప్లైంట్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి. మీరు బ్యాంక్ గ్రేడ్ సెక్యూరిటీ బెనిఫిట్ చేసుకోవచ్చు. ఆరవ బెనిఫిట్ రిలయబిలిటీ. ఒక డేటా సెంటర్ ఫ్లడ్ అయినా మీ అప్లికేషన్ మరో డేటా సెంటర్స్ నుండి ఆటోమేటిక్గా సర్వ్ చేస్తుంది. ఇప్పుడు మనం ఒక చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చూస్తున్నాం, క్లౌడ్ సర్వీస్ మోడల్స్. ఇది మనం డైలీ లైఫ్లో యూస్ చేసే అసెంబుల్ డెస్క్టాప్, బ్రాండెడ్ డెస్క్టాప్ అండ్ మొబైల్ ఫోన్ ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. ఇది మీరు ఎప్పటికీ మర్చిపోరు. ట్రెడిషనల్ ఐటీ అంటే ఎగ్జాంపుల్ చూద్దాం. అసెంబుల్ డెస్క్టాప్ కొన్నప్పుడు ప్రాసెసర్, మదర్ బోర్డ్, ర్యామ్ ఇంకా హార్డ్వేర్ అన్నీ మనమే ఇండివిజువల్గా కొనాలి. కొన్నాక మళ్ళీ ఓఎస్ ఇన్స్టాల్ చేయాలి అండ్ అప్లికేషన్స్ కూడా దాని మీద ఇన్స్టాల్ చేయాలి. అన్నీ మనమే మేనేజ్ చేయాలి. ట్రెడిషనల్ ఐటీ లాగా హార్డ్వేర్, ఓఎస్, నెట్వర్కింగ్, అప్లికేషన్ అన్నీ మనమే మేనేజ్ చేయాలి. అన్నీ మన రెస్పాన్సిబిలిటీయే ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. ఒక బ్రాండెడ్ డెల్ డెస్క్టాప్ ఎగ్జాంపుల్ చూద్దాం. డెల్ డెస్క్టాప్లో హార్డ్వేర్ రెడీగా ఉంటుంది. మనం ఓఎస్ ఇన్స్టాల్ చేయాలి, దాని మీద అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయాలి. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ చేస్తారు, అంటే ఏడబ్ల్యూఎస్. ఏడబ్ల్యూఎస్ డెస్క్టాప్ హార్డ్వేర్ రెడీగా ఉంటుంది. అంటే ఇప్పుడు డెల్ డెస్క్టాప్ ఎలా రెడీగా ఉంటుందో సేమ్ అలాగే ఏడబ్ల్యూఎస్ హార్డ్వేర్ రెడీగా ఉంటుంది. కానీ నెట్వర్కింగ్, ఆపరేటింగ్ సిస్టమ్, అప్లికేషన్ మన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. మీరు ఫోన్ యూస్ చేస్తారు కదా, అందులో ఆల్రెడీ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఉంటుంది. మీరు యాప్స్ మాత్రమే ఇన్స్టాల్ చేసి యూస్ చేస్తారు. ఎగ్జాంపుల్ వాట్సాప్. ఇది ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అంటారు. ఓఎస్ కూడా ఆల్రెడీ రెడీగా ఉంటుంది. మనం యాప్స్ మాత్రమే ఇన్స్టాల్ చేసుకోవాలి. అమెజాన్ లో ఏడబ్ల్యూఎస్ ఎలాస్టిక్ బీన్ స్టాక్, ఏడబ్ల్యూఎస్ ఆర్డిఎస్. మీరు ఫోకస్ చేయాల్సింది కోడ్, అప్లికేషన్ లాజిక్ మీదనే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే హార్డ్వేర్, ఓఎస్, నెట్వర్కింగ్ అన్ని ఏడబ్ల్యూఎస్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. అంటే మనకి ఓఎస్ ఆర్ నెట్వర్కింగ్ తో సంబంధం ఉండదు. సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. మీరు జీమెయిల్, ప్లే స్టోర్ లాంటి యాప్స్ ఓపెన్ చేసి యూస్ చేస్తున్నారు, ఏ సెటప్, ఇన్స్టాలేషన్స్ లేకుండా. ఇది సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఎగ్జాంపుల్ జీమెయిల్. అన్ని ప్రొవైడరే మేనేజ్ చేస్తారు, అంటే హార్డ్వేర్, ఆపరేటింగ్ సిస్టమ్, ఇన్స్టాలేషన్ అన్ని. ఖాళీ మనం యాప్ మాత్రమే యూస్ చేస్తాం. గోల్డెన్ రూల్ ఏంటి అంటే ఐఏఏఎస్ నుంచి పిఏఏఎస్ ఆర్ ఎస్ఏఏఎస్కి వెళ్తే మన కంట్రోల్ తగ్గుతుంది. ఏడబ్ల్యూఎస్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది, మనకి ఈజీ ఆఫ్ యూస్ పెరుగుతుంది. ఇప్పుడు మనం ఏడబ్ల్యూఎస్ ప్రపంచవ్యాప్తంగా ఎలా సెటప్ అయిందో అర్థం చేసుకుందాం. ఎయిర్పోర్ట్ సిస్టమ్ ఎగ్జాంపుల్స్ తో చూద్దాం. ఇది చాలా ఈజీగా గుర్తుంటుంది. ఏడబ్ల్యూఎస్ రీజన్ అంటే మేజర్ ఎయిర్పోర్ట్ సిస్టమ్ లాగా ఒక కంట్రీలో, లైక్ ఇండియా. ఇమాజిన్ చేయండి, ప్రతి కంట్రీలో మేజర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సిస్టమ్ ఉంటుందిగా. ఏడబ్ల్యూఎస్ రీజన్ అంటే ఒక జియోగ్రఫికల్ ఏరియా లైక్ ఏ కంట్రీ ఇండియా ఆర్ ఏ మేజర్ ఎయిర్పోర్ట్ హబ్. ఎగ్జాంపుల్ ఇండియా ఒక రీజన్, అలాగే సింగపూర్, యుఎస్ ఈస్ట్ అండ్ యూరోప్ ఆర్ డిఫరెంట్ రీజన్స్. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ప్రతి రీజన్ కంప్లీట్ గా ఇండిపెండెంట్ గా ఉంటుంది. ప్రతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎలాగో అలాగా. ఒక రీజన్ డౌన్ అయినా ఇతర రీజన్స్ వర్క్ అవుతాయి. మీ డేటా మీరు చూస్ చేసుకున్న రీజన్ లోనే ఉంటుంది. ఇండియా కోసం ముంబై రీజన్, దీన్ని ఏపీ సౌత్ 1 అంటారు. ఏపీ అంటే ఏషియా పెసిఫిక్. అవైలబిలిటీ జోన్స్ అంటే ఎయిర్పోర్ట్స్ ఇన్సైడ్ ద రీజన్ ఆర్ ఇన్సైడ్ ద కంట్రీ. ఒక కంట్రీస్ లో మల్టిపుల్ ఎయిర్పోర్ట్స్ ఉంటాయి కదా, అలాగే అవైలబిలిటీ జోన్స్ అంటే రీజన్ లో ఇండివిజువల్ ఎయిర్పోర్ట్స్. దాన్ని ఏడబ్ల్యూఎస్ లో డేటా సెంటర్స్ అంటారు. అవైలబిలిటీ జోన్స్ అంటే రీజన్ లో ఇండివిజువల్ డేటా సెంటర్స్. దాన్ని ఏడబ్ల్యూఎస్ లో ఏజెడ్ అంటారు. ఎగ్జాంపుల్ ముంబై రీజన్ లో 3 ఏజెడ్స్ ఆర్ అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. ఏషియా పెసిఫిక్ సౌత్ 1A, ఏషియా పెసిఫిక్ సౌత్ 1B, ఏషియా పెసిఫిక్ సౌత్ 1C. అంటే ముంబైలోనే 3 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి అన్నమాట. కీ ఫ్యూచర్స్ ఏంటంటే ప్రతి అవైలబిలిటీ జోన్ కి సపరేట్ పవర్ సప్లై, సపరేట్ నెట్వర్కింగ్, సపరేట్ కూలింగ్ సిస్టమ్, ఫిజికల్ గా ఒకదాని నుండి ఒకటి దూరంగా ఉంటాయి, లైక్ ఫ్యూ కిలోమీటర్స్. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఒక ఎయిర్పోర్ట్ ఆర్ అవైలబిలిటీ జోన్ డౌన్ అయినా ఫ్లైట్స్ అంటే అప్లికేషన్స్ ఇతర అవైలబిలిటీ జోన్ ఆర్ ఇతర ఎయిర్పోర్ట్ నుండి రన్ అవుతాయి. ఎడ్జ్ లొకేషన్స్ అంటే బోర్డింగ్ గేట్స్ లాగా క్లోజెస్ట్ యాక్సెస్ పాయింట్. మీరు ఎయిర్పోర్ట్ వెళ్ళారు కదా, పెద్ద ఎయిర్పోర్ట్ ఆర్ అవైలబిలిటీ జోన్ లో మీరు ఎక్కడికి వెళ్తారు? బోర్డింగ్ గేట్ దగ్గరికి. ఆర్ ఎడ్జ్ లొకేషన్ అంటే యూజర్ కి దగ్గరలో ఉన్న యాక్సెస్ పాయింట్.
లైక్ బోర్డింగ్ గేట్. సింపుల్ గా అండర్స్టాండ్ చేసుకుందాం. యూజర్ రిక్వెస్ట్ పంపితే అది మొత్తం రీజన్ లో తిరగదు, నియరెస్ట్ ఎడ్జ్ లొకేషన్ ఆర్ గేట్ దగ్గర హ్యాండిల్ అవుతుంది. అందుకే ఫాస్ట్ రెస్పాన్స్, లో లేటెన్సీ అండ్ బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఆ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు మూవీ ప్లే చేస్తే అది ఫుల్ డేటా సెంటర్ ఆర్ అవైలబిలిటీ జోన్ నుండి రాదు, మీ దగ్గరలో ఉన్న ఎడ్జ్ లొకేషన్ నుండి డెలివరీ అవుతుంది. అందుకే బఫరింగ్ తగ్గుతుంది, వీడియో ఫాస్ట్ గా లోడ్ అవుతుంది. ఇప్పుడు మనం AWS లో ఒక చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చూడబోతున్నాము, షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్. ఇది AWS ఎగ్జామ్ లో ఆల్మోస్ట్ తప్పకుండా వస్తుంది, కాబట్టి కాన్సెప్ట్ క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు ఒక అపార్ట్మెంట్ రెంట్ కు తీసుకున్నారని ఇమాజిన్ చేయండి. బిల్డింగ్ సెక్యూరిటీ లైక్ గార్డ్స్, CCTV ల్యాండ్ లార్డ్ రెస్పాన్సిబిలిటీ. ప్లంబింగ్, వైరింగ్ అలాంటివి కూడా ల్యాండ్ లార్డ్ రెస్పాన్సిబిలిటీ. కానీ మీ ఫ్లాట్ కి లాక్ వేయడం, ఫర్నిషింగ్ చేసుకోవడం, క్లీనినెస్ చేయడం ఇవన్నీ మీ రెస్పాన్సిబిలిటీ. AWS లో కూడా ఎగ్జాక్ట్లీ అలాగే పని చేస్తుంది. రెస్పాన్సిబిలిటీస్ రెండు పార్ట్స్ గా ఉంటాయి. ఒకటి సెక్యూరిటీ ఆఫ్ ద క్లౌడ్, ఇది AWS రెస్పాన్సిబిలిటీ. రెండవది సెక్యూరిటీ ఇన్ ద క్లౌడ్, ఇది కస్టమర్ రెస్పాన్సిబిలిటీ. మొదటిది AWS రెస్పాన్సిబిలిటీ, సెక్యూరిటీ ఆఫ్ ద క్లౌడ్. AWS చూసుకునేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెవెల్ వరకు, లైక్ డేటా సెంటర్ సెక్యూరిటీ, హార్డ్వేర్, వర్చువలైజేషన్ లేయర్, గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. డేటా సెంటర్ సెక్యూరిటీ అంటే లైక్ గార్డ్స్, బయోమెట్రిక్ యాక్సెస్. హార్డ్వేర్ అంటే లైక్ సర్వర్, స్టోరేజ్, నెట్వర్కింగ్ డివైజెస్. వర్చువలైజేషన్ లేయర్ అంటే లైక్ హైపర్వైజర్. గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అంటే లైక్ రీజన్స్, అవైలబిలిటీ జోన్స్. సింపుల్ గా చెప్పాలంటే క్లౌడ్ బిల్డింగ్ మొత్తం AWS రెస్పాన్సిబిలిటీ. కస్టమర్ రెస్పాన్సిబిలిటీ సెక్యూరిటీ ఇన్ ద క్లౌడ్. ఇప్పుడు కస్టమర్ రెస్పాన్సిబిలిటీ చూద్దాం. డేటా సెక్యూరిటీ, యూజర్స్ అండ్ పర్మిషన్స్, EC2 లో OS అప్డేట్స్, సెక్యూరిటీ గ్రూప్స్, అప్లికేషన్ సెక్యూరిటీ, ఇవన్నీ కస్టమర్ రెస్పాన్సిబిలిటీ. సింపుల్ గా క్లౌడ్ లో మీరు రన్ చేసేదంతా మీరు. ఈ రోజు మనం చాలా ముఖ్యమైన కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం. చిన్నగా రీక్యాప్ చేద్దాం. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఇంటర్నెట్ ద్వారా అవసరమైనప్పుడు IT రిసోర్స్ తీసుకొని ఉపయోగించినంత మాత్రమే పే చేయడం. క్లౌడ్ వల్ల బెనిఫిట్స్: కాస్ట్ సేవింగ్, స్కేలబిలిటీ, స్పీడ్, గ్లోబల్ రీచ్, సెక్యూరిటీ, రిలయబిలిటీ. సర్వీస్ మోడల్: IaaS, PaaS, SaaS. డెల్ బ్రాండ్ డెస్క్టాప్, ఫోన్, జీమెయిల్ ఎగ్జాంపుల్స్ తో క్లియర్ గా అర్థం చేసుకున్నాం. AWS ఇన్ఫ్రాస్ట్రక్చర్, రీజన్స్, అవైలబిలిటీ జోన్స్, ఎడ్జ్ లొకేషన్స్ గురించి కూడా తెలుసుకున్నాం. షేర్ రెస్పాన్సిబిలిటీ మోడల్: AWS క్లౌడ్ సెక్యూరిటీ చూసుకుంటుంది, మనం క్లౌడ్ లో ఉన్న రీసోర్సెస్ సెక్యూరిటీ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఒక చిన్న ల్యాబ్. AWS ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెబ్సైట్ కి వెళ్ళి ఇంటరాక్టివ్ మ్యాప్ లో రీజన్స్, అవైలబిలిటీ జోన్స్, ఎడ్జ్ లొకేషన్స్ ఎక్స్ప్లోర్ చేయండి. కమెంట్స్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నెక్స్ట్ చాప్టర్ లో మనం EC2 ఇన్స్టెన్స్ గురించి నేర్చుకుంటాం. AWS లో వర్చువల్ మిషన్స్ ఎలా క్రియేట్ చేయాలి, దాన్ని ఎలా కాన్ఫిగర్ చేయాలి, అన్ని ప్రాక్టికల్ గా స్టెప్ బై స్టెప్ చూస్తాం. ఇట్లు మీ శ్రీనివాస్, భద్రకాళి కన్సల్టింగ్ నుండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ చాప్టర్ లో కలుద్దాం.